డెఫినెట్గా ప్రతి జేఈలో వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మరి 99 కాకుండా కొంచెం 96, 95 అయితే ఏదైనా మరి చెప్పలేం అదృష్టం ఉంటే కొంచెం కిందకైనా వాళ్ళు పెట్టుకుని మీరు దీనికి వెళ్ళినట్లయితే డెఫినెట్గా ఉంటుంది. 4 ఇయర్స్ కోర్స్ తర్వాత మీరు ఏదైనా ఎంఎస్ మామూలు కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలన్నా కూడా, డేటా సైన్స్కి వెళ్ళాలన్నా, క్వాంటమ్కి వెళ్ళాలన్నా, వేరే దానికి వెళ్ళాలన్నా, అఫ్కోర్స్ క్వాంటమ్ అంటే ల్యాబ్ ఉంటుంది కాబట్టి క్వాంటమ్కి అయితే వెళ్ళారు కానీ, బట్ ఏఎంఎల్ కానీ లేకపోతే ఎన్ఎల్పి కానీ ఇలాంటి ఏరియాస్కి రీసెర్చ్ ఏదైనా డీప్ లెర్నింగ్ ఇలాంటి వాటికి ఏదైనా వెళ్ళాలి, అల్గారిథమ్స్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఆఫ్ క్యాంపస్ జాబ్స్ కూడా అప్లై చేయొచ్చు. చేసినట్లయితే మరి బీటెక్ అంత వాల్యూ ఉంటుందా ఉండదంటే బీటెక్ లాంటి కోర్సెసే పెట్టారు, వాల్యూ ఉంటుందా ఉండదంటే కొత్త కోర్సు కాబట్టి బయట మార్కెట్లో ఇంక ఇండస్ట్రీస్కి అంత అవగాహన ఉంటుంది కాబట్టి ప్రాబుల్లీ కొంత తక్కువగా చూసే అవకాశం ఉంటుంది తప్ప, బట్ జనరల్గా ఎంసెట్ కాలేజీల్లోనూ, డీమ్డ్ కాలేజీల్లోనూ, మిగతా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్లోనూ, మిగతా ఉన్నటువంటి స్టేట్ యూనివర్సిటీస్ కంటే 100 రెట్లు బెటర్. సో డెఫినెట్గా. సో ఇది ఎవరికి ఇది సూటబుల్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పలేనండి, ఎందుకంటే వాళ్ళకున్న అదర్ ఆప్షన్స్ బట్టి నేను చెప్పగలను. సో ప్రాబుల్ అదర్ ఆప్షన్స్ ఉంటే తప్ప నేను చెప్పలేను. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా అదర్ ఆప్షన్స్ చెప్తారు కాబట్టి దానికి సంబంధించి నేను చెప్పగలను తప్ప, బట్ ఇన్ జనరల్గా మీకు నేను ఒక ఐడియాని త్రో చేస్తున్నాను కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే చాలా క్రూషియల్ డిసిషన్ అండి కెరీర్కి సంబంధించి కొంత ఇది. సో ఫ్యాకల్టీస్ కూడా నెమ్మదిగా రిక్రూట్ చేస్తున్నారు, ఫుల్ ప్లేజర్గా అయితే లేదు కానీ బట్ నెమ్మదిగా రిక్రూట్మెంట్ చేస్తున్నారండి. సో ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో 10th జూన్ నుంచి 30th జూన్ వరకు ఉంటుందని, ఇంటర్వ్యూ కూడా వెయిటేజ్ ఉందా అంటే ఉంది. సో ఇంటర్మీడియట్ ఏదైతే జేఏ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. 31st మే మనకి లాస్ట్ డేట్ అండి. 170 క్రెడిట్స్ అంటే బ్యాచిలర్ 4 ఇయర్స్ బ్యాచిలర్స్కి ఈక్వలెంట్ క్రెడిట్సే కాబట్టి మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. 31st మే కల్లా మీరు అప్లై చేయండి. సో మిగతా వాళ్ళు అఫ్కోర్స్ అక్కడ బీఎస్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ పాలసీ ఉందండి, దానికి జేఈకి సంబంధం లేదు. అది ఐపీ మ్యాట్ ఎగ్జామ్ ఉంటుంది, అది వేరే రకంగా రావాల్సి ఉంటుంది. అక్కడ 10th, 12th వెయిటేజ్ అదంతా వేరే స్టోరీ. అది వెళ్ళకండి, దానికి పెద్దగా జాబ్ డిమాండ్ మార్కెట్లో జాబ్ ఏమి ఉండదు, దానికి ఎవడో వెళ్ళకండి. సో ఇది కొంచెం బాగానే ఉందంటే డెఫినెట్గా మంచి కోర్స్ కరికులం నచ్చి నేను వీడియో చేస్తున్నానండి. యాక్చువల్గా చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి వాళ్ళు. డెఫినెట్గా ప్లేస్మెంట్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కొత్తగా ఉన్నప్పటికీ కూడా. ఎనీవే మీకు 96, 97, 95 వస్తే అలాగే మంచి కాలేజీలో ఓపెన్ కేటగిరీ కూడా వస్తే రావు కదా మేము అలాంటి వాళ్ళు. ప్లస్ రిజర్వేషన్స్ అన్ని వర్తిస్తాయంటే ఓబీసీ 27, ఎస్సీ 15%, ఎస్టీ 7% సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అనేది దీనికి వర్తిస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ప్రాబుల్లీ తక్కువ స్కోర్ వచ్చినా కూడా ఈ కాలేజీకి వెళ్ళే అవకాశం ఉందంటే ఉంది. ఈ ఆపర్చునిటీ మాత్రం ప్రతి జేఈ స్టూడెంట్ కూడా తప్పనిసరిగా ఉపయోగించుకోండి. మీరు సపరేట్గా అప్లై చేయాలి, జోసా కౌన్సిల్కి దీనికి సంబంధం లేదు. ఇది కూడా అర్థం చేసుకోవాలమ్మా మీరు, దీనికి సంబంధం లేదు. సో అది జాగ్రత్తగా దీన్ని ఆలోచన చేసుకుని మీరు అప్లై చేసుకోండి. సో మిగతా ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి మెసేజ్ పాస్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.